ఏదైతే ఉందో ఉప్పల్ నుంచి వరంగల్ వెళ్ళే రూట్లో ఉన్నటువంటి రహదారిలో కేంద్ర ప్రభుత్వం అయితే ఫ్లైఓవర్ నిర్మించడానికి అయితే ముందుకు వచ్చింది. దాదాపు 8 ఏళ్ల క్రితం ఈ యొక్క ఫ్లైఓవర్ నిర్మించడానికి ముందుకు వచ్చినా కానీ పనులు మాత్రం నత్తనడకన కొనసాగుతున్నాయి. దీంతో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇబ్బందులు పడుతున్నారు. అయితే వాళ్ళ ఇబ్బందులకు సంబంధించి ఇక్కడ జరుగుతున్నటువంటి పనులకు సంబంధించిన వివరాలను V6 గ్రౌండ్ రిపోర్ట్ ద్వారా చూద్దాం. ప్రస్తుతం మనం ఉప్పల్ దగ్గర ఉన్నాం. రిలయన్స్ ట్రెండ్స్కి ఎదురుగా ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. ఈ ఏరియాలో అంతా కూడా వెహికల్స్ రావడంతో ప్రాంతం అంతా కూడా గుంతలు అనేటటువంటివి ఉన్నాయి. ఈ గుంతలతోటి ఇక్కడ పోయే వెహికల్స్లలో వెళ్ళే ప్రయాణికులు కూడా అవస్థలు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. దానికి తోడు మనం గమనించవచ్చు, ఈ ఏరియా అంతా కూడా మొత్తం గుంతలమయంగా ఉంది. వర్షాలు పడ్డ సమయం లోపల ఇటు సైడ్ ఈ దారిలో వెళ్ళాలంటే ప్రయాణికులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దాంతో ఈ దుమ్ము ధూళి విపరీతమైనటువంటి పొగ కారణంగా కూడా జనాలు శ్వాసకోశ లాంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాంతోపాటు వర్షాలు పడ్డప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గుంతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కనిపించకపోవడంతో చాలా వరకు రోడ్డు ప్రమాదాలు జరిగినాయి. దాంతో చాలామంది ప్రాణాలు కూడా కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోడ్డు పనులకు సంబంధించి స్థానికులు కొంతమంది ఉన్నారు. మనం వాళ్ళతోటి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇక్కడ పరిస్థితి? ట్రాఫిక్ ఘోరం ఉంది. గుంతలు ఎవడు పట్టించుకుంటూ లేడు. వస్తాడు, చూస్తాడు, పోతాడు. మళ్ళీ 4 రోజుల తర్వాత ఎవడు రాడు. ఎవరిని అడిగినా ఇవాళ చేస్తాం, రేపు చేస్తామని. ఇది 5-6 ఏళ్ళ నుంచి ఇంతే ఉంది. ఇంకా స్థానికులు చాలా ఇబ్బంది పడుతున్నాం. వర్షాలు పడితే ఘోరం. అంబులెన్స్కి అయితే దారే దొరకదు. రోజు ఇబ్బంది. రోజు పొద్దున నుంచి స్టార్ట్ చేస్తే రాత్రి ఈవినింగ్ వరకు ఇదే బాధ. రోజు అల్లాడిపోతున్నాయి. ఈ రోడ్లకి అయితే పానాలు పోతున్నాయి. బండ్లు ఖరాబ్ అవుతున్నాయి. మనుషులు ఇబ్బంది పడుతున్నారు. అస్సలు ఎవడు పట్టించుకోడు. వస్తాడు, చూస్తాడు, పోతాడు. వర్షాకాలం అయితే ఘోరం. ఇక ట్రాఫిక్ అయితే చెప్పొద్దు, విపరీతంగా ఘోరంగా ఉంది. ఇంత ఘోరం అయితే ఇన్ని రోడ్లలో ఇదే రోడ్లు. ఎవరు వచ్చినా ఇదే బాధ. 4 రోజులు వస్తారు, చూస్తారు, మళ్ళీ తెల్లారి చేస్తామంటారు. మళ్ళీ ఇక ఎవడు పట్టలేడు. ఇక రోడ్లు అయితే విపరీతంగా ఉంది. అంబులెన్స్లకు అయితే దారి దొరకదు. ఇక సాయంత్రం అయిందంటే ట్రాఫిక్ జామ్ ఫుల్. ఎన్ని అంబులెన్స్లు వస్తున్నాయి, గియా మొత్తుకుంటూ పోతూనే ఉంటాయి. కానీ ఎవరు వస్తారు, చూస్తారు, పోతారు. మళ్ళీ ఇంకా దాని గురించి ఆలోచించారు. యాక్సిడెంట్లు, ఘోరం యాక్సిడెంట్లు. రోజుకొకటి చచ్చిపోతున్నాడు. ఆర్టీసీ బస్సు గుద్దుకొని మీ డీసెంట్గా నెలకోడు. ఇట్లా రోడ్ల పొంటి మీ షాపులు ఉన్నాయి అంటున్నారు. మరి ఎట్లా ఉంది పరిస్థితి? దుమ్ము రావడం, కస్టమర్స్ వస్తున్నారా షాపులలో? అంటే అన్యాయం. దుమ్ము ధూళికి అయితే ఎవడు ఇక్కడ రానేలేరు. మా వర్కులన్నీ నాశనం అయిపోతున్నాయి. హైవే రోడ్ల మీదకేం పోతున్నాయి. ట్రాఫిక్ జామ్ వల్ల ఎవడు గిరాకీ వస్తలేదు. మాకు కొందరు ప్రయాణికులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తాం. అన్న ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? పరిస్థితి మరీ అద్మానంగా ఉన్నది. ఎందుకంటే మార్నింగ్ పూట వెళ్ళాలన్నా, ఆఫీస్కి వెళ్ళాలన్నా, ఇక్కడ నుంచి బోడుప్పల్ నుంచి ఈ రూట్ వచ్చినా కూడా మొత్తం గుంతలు రావడం. మినిమం ఇక్కడ ట్రాఫిక్ వచ్చేసి 1.5 అవర్ పడుతున్నది. సో అక్కడి నుంచి వచ్చినా కూడా చాలా ఇబ్బంది. ఏంటంటే హెల్త్ పరంగా కూడా చాలా నష్టపోతున్నాము. కంటిన్యూగా మళ్ళీ ఈవినింగ్ పూట రావాలన్నా, ఇంటికి వెళ్ళాలన్నా ఒక 2 అవర్స్ వరకు పడుతుంది. ఎక్కడ చూసినా గుంతలు, మరి విపరీతమైన దుమ్ము లేవడం, ఇది చాలా ఇబ్బందిగా ఉన్నది. 4 ఇయర్స్ నుంచి నమ్మసకంగా అంటే నెమ్మదిగా నడవడం జరుగుతుంది. కానీ ఇప్పుడు ఏంటంటే ఒక 1.5 ఇయర్ నుంచి చూస్తున్నాం, అసలు వర్కే కావట్లేదు ఇక్కడ. మరీ అద్మానంగా ఉన్నది చూడడానికి. ఏంటంటే మళ్ళీ ఇక్కడ ఈ ప్లేస్లలో కొన్ని అంటే కట్అవుట్ల వల్ల ఈ ఇబ్బంది వల్ల ఏమవుతుందంటే, మొన్న రీసెంట్లో ఒక కట్అవుట్ ఒక అతనికి వచ్చి మీద పడింది కూడా. ఏంటంటే ఆ కాంట్రాక్ట్ వాళ్ళు వదిలేసిన సీకులు అవన్నీ అలానే ఉన్నాయి. కనీసం ఏంటంటే ఒక 2 ఇయర్స్ నుంచి ఇదే ప్రాబ్లం ఉంది. సో మరి కాంట్రాక్ట్ ఏందో మరి పట్టించుకోవడం ఇలాంటిది ఏం లేదు ఇక్కడ. ఎట్లా ఉంది ఇక్కడ రోడ్ పరిస్థితి? అన్ని గుంతలు ఉంది అన్న. పైన ఫ్లైఓవర్ అయ్యేదాకా కష్టం ఉంటుంది. కొంచెం ట్రాఫిక్ మరీ ఓవర్ అయిపోయింది. కింద అయినా తొందరగా వర్క్ తొందరగా కంప్లీట్ చేస్తలేరు. ఇది చాలా రోజుల నుంచి ఇట్లా పెండింగ్ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం చొరవ తీసుకొని కొంచెం పైన లేట్ అయినా పర్లేదు అని, కింద ఓవర్గా ఉన్నాయి గుంతలన్నీ. గర్భిణీ స్త్రీలు కానీ మేము కానీ డ్యూటీకి వెళ్తేటప్పుడు వాటర్ వస్తుంది కదా, వాటర్ నిండిపోయి ఆ గుంతలు అనేది కనిపించకుండా అయిపోతుంది. బైక్ స్కిడ్ కావడం, యాక్సిడెంట్స్ కావడం అట్లా అవుతుంది. కాలేజ్కి వెళ్ళాలని చాలా నరకంగా అనిపిస్తుంది, ఇబ్బందిగా అనిపిస్తుంది అన్న. రోడ్లే మంచిగా ఇప్పుడంటే ఇప్పుడు ఎట్లుందో వానాకాలంగా దీనికన్నా డబుల్ ఇంపాక్ట్ ఉంటుంది అన్న. రోజు వెళ్తుంటాము, కాలేజ్కి వెళ్తే దుమ్ము అట్లా వస్తున్నాయి. ఫుల్ డే అట్లా వస్తుంటుంది దుమ్ము. అది కండలోకి పోతుంది, ముక్కలలోకి పోతుంది. చాలా హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి అన్న. తొందరగా రియాక్ట్ అయ్యి పైన ఫ్లైఓవర్ అట్లా కింద రోడ్డు మంచిగా క్లియర్ చేస్తే పబ్లిక్ కొంచెం మంచిగా ఉంటుంది ట్రావెల్ చేయడానికి. ఇప్పటి నుంచి చేస్తున్నాం కన్స్ట్రక్షన్స్. వర్క్ చాలా స్లో, అంటే ఇంకా చాలా స్లో నడుస్తుంది. వర్క్ నడుస్తుంది, మళ్ళీ మధ్యలో ఏదో ఇష్యూ అయితే మళ్ళీ అయిపోతుంది. మళ్ళీ ఎవరో ఇక్కడ రియాక్ట్ అవుతారో అప్పుడు మళ్ళీ వర్క్ మళ్ళీ అవుతుంది. కానీ ఇప్పుడు కాన్స్టెంట్ అయితే నడుస్తుంది. సో నేను రిక్వెస్ట్ గవర్నమెంట్, సీఎం గారికి, ఇక్కడ లోకల్ ఎమ్మెల్యే గారికి
పక్కన ఉన్న పొలిటికల్ రిక్వెస్ట్ చేసేదంటే తొందరగా రోడ్ కంప్లీట్ చేయండి, ప్రజలు చాలా వ్యవస్థ పడుతుండ్రు. డైలీ ఇదే రూట్లో వెళ్తూ వస్తుంటాం డైలీ. రీసెంట్గా కూడా వర్షాల వల్ల కూడా చాలా ప్రాబ్లం ఉంది ఇక్కడ. కేవలం ట్రాఫిక్ అనే కాకుండా రీసెంట్గా నేను ఒక 10 days బ్యాక్ చూసాను, కట్టమైసమ్మ గుడి దగ్గర కూడా ఒక అబ్బాయి వెళ్తుంటే బస్ కింద పడి చనిపోయింది. కేవలం ఈ రోడ్ వల్లనే. అక్కడ బస్సు వెళ్తుంది, పక్కన రోడ్ గుంతలు ఉంది, గుంతలో జారి మేము నా కళ్ళ ముంగని ఇట్లా నేను వెనకాల ఉన్నా, ఆయన ముందు ఉన్నాడు. ఆ గుంతలో పడి జారి ఆయన తల బస్ కింద పడి చనిపోయిన ఆయన. అంటే బాడీ అంటే అది అలాంటి పరిస్థితి ఎవరికి రావద్దు. కేవలం ఈ గుంతల వల్ల ఈ రోడ్ల వల్ల చాలా ఇబ్బంది ఉంది. అదొక్కటి కాకుండా వర్షం పడ్డప్పుడు మాత్రం నీళ్ళు ఇక్కడ నుండి మేడిపల్లి దాకా, మేడిపల్లి కేఎల్ఎం షోరూమ్ లక్ష్మీ వైన్స్ ఉంది అక్కడి వరకు కూడా అనేక ట్రాఫిక్ ఉంది. ఇక్కడ మళ్ళీ ఇక్కడ డికెట్లాన్ దగ్గర యూటర్న్ ఉంటాయి. ఆ యూటర్న్ చేసుకునే వాళ్ళు ఇక్కడ మరే టైంకి అక్కడ నుంచి ఉప్పల్ చెరువు కట్ట వరకు ఫుల్ ట్రాఫిక్ అయిపోతుంది. అదొకటి కాకుండా బోడుపల్లి దాటినాక ఉప్పల్ డిపో ముంగర కూడా ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. అంటే కేవలం ఇక్కడ నుండి మనం మేడిపల్లికి పోనీ కనీసం ఒక 45 to 1 hour పడుతుంది అన్న, కేవలం ఈ ట్రాఫిక్ వల్ల. అంటే అక్కడ రోడ్ బాగుంది, పక్కన ఏదైతే మట్టి రోడ్డు ఉందో ఆ మట్టి రోడ్ మొత్తం గుంతలు ఉంది. ఆ గుంతలు ఉన్న దాన్ని కూడా కనీసం ఒక జేసీబీ పెట్టి మనం ఇట్లా క్లియర్ చేసుకోవద్దాం, ప్రొక్లైనర్ అవన్నీ పెట్టి ఇట్లా క్లియర్ చేసుకోవద్దని. కేవలం అది కూడా చేసుకోవట్లేదు. వర్షం పడ్డప్పుడు మాత్రం అనేక ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇక్కడ ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి మేడిపల్లి దాటేదాకా చాలా మందికి నాకు తెలిసి బ్యాక్ పెయిన్, చాలా మంది రెగ్యులర్గా ట్రావెల్ చేసే వాళ్ళకి మాత్రం బ్యాక్ పెయిన్ చాలా వస్తుందన్న ఇక్కడ. ఈ సమస్యకు సంబంధించి స్థానికంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మాట్లాడడానికి మనతో ఉన్నారు. అన్న చెప్పండి, ఎట్లా ఉంటుంది ఇక్కడ ఈ రోడ్లకు సంబంధించి సమస్య ఇదంతా? ఇమ్లీబండ్ నుంచి అప్ టు నారపల్లి వరకు ఎక్స్ప్రెస్ హైవే చేస్తామని చెప్పారు. మా ఈ బండ్లకు ఒక్కొక్క బండికి కనీసమైన లైఫ్ ట్యాక్స్లు, నా కారుకు నేనే 4 లక్షల రూపాయల లైఫ్ ట్యాక్స్ కట్టినా. ఇవాళ నా బండి ఈ 3 ఏళ్ళ మొత్తం కంపు అయిపోయింది, చెత్త అయిపోయింది బండి. మేము రోడ్ ట్యాక్సీలు కట్టి కూడా మేము బాధపడుతున్నామంటే పబ్లిక్. ఇలా నాసింటోళ్ళు ఇంకెంతమంది సఫర్ అవుతున్నారు. ఇంకా అది కాక యాక్సిడెంట్లు బాగా అవుతున్నాయి. 2-wheeler వాళ్ళు పోతుంటే గుంతలలో మెల్లైపోతారు, లారీలో వచ్చి దానికి తాకేస్తారు, తాకితే వాడు కింద పడి చచ్చిపోతున్నారు. దానివల్ల చాలా డ్యామేజ్ అవుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో ఫ్లైఓవర్లు చూస్తే 2 ఏళ్ళలో అయిపోతున్నాయి. ఇంతవరకు ఇది ఇప్పుడు సుమారు నేను అనుకుంటా 5 సంవత్సరాలు అవుతుంది మొదలుపెట్టి, ఇంతవరకు దీనికి మోక్షం లేదు. ఇంకొకటి ఏంటంటే పిల్లర్ల పైన రాడ్లు తుప్పుపట్టిపోతున్నాయి. రేపు పొద్దుగాల దాని మీద పిల్లర్స్ వేస్తే ఆ రాడ్ ఉంటుందా ఇరిగిపోతుందా కూడా తెలియదు. అదే లైఫ్ ఇప్పుడు కళ్ళకు కనబడుతుంది, మీరు అది పెట్టండి. ఇప్పుడు ఆ చెరువు దగ్గర రాడ్లు ఇప్పుడు మనం సిమెంటల్ ఉన్నప్పుడే రాడు దాని లైఫ్ ఉంటుంది, బయట వేస్తే రాడ్ పని ఉత్తదే కదా. మళ్ళీ అటువంటిప్పుడు అది మరి ఏ ఇంజనీర్స్ కాళేశ్వరం డ్యామ్ లెక్క ఇది కూడా బ్రిడ్జ్ కూలిపోతుందేమో అని మాకు డౌట్ వస్తుంది పబ్లిక్. ఎందుకంటే ఇన్కంప్లీట్గా పిల్లర్స్ పెట్టి విడిచిపెడితే దాన్ని లైఫ్ ఓడిస్తాడు. ఇప్పుడు సలాకాల లైఫ్ అయితే, స్టీల్ లైఫ్ అయితే కావాలి కదా. సిమెంట్లో ఉంటే ఇట్లుందనుకో ఏం కాదు. ఇప్పుడు ఆ సలాకలు ఒక్కొక్కటి 4 ఫీట్లు వదిలిపెట్టి పెట్టిర్రు, ఇప్పటికే 4 ఏళ్ళు అవుతుంది. మా సలాకది ఐరన్ స్ట్రెంత్ ఉందా లేదా అనేది కూడా ఇంజనీర్లు దాన్ని కనుక్కొని, ఈ కాంట్రాక్టర్ ఎవరో మాకైతే తెలియదు, పబ్లిక్ అయితే తెలియదు. ఇది అందరూ ఇబ్బంది పడుతున్నారు. ఈ రోడ్డు పైన మాత్రము ఎలర్జీ, దమ్ము, దగ్గు, అస్తమా అన్నీ వస్తున్నాయి. ఆ రకంగా డ్యామేజ్ వస్తున్నాయి, బ్యాక్ పెయిన్లు వస్తున్నాయి ఒక్కొక్కరికి. ఈ హాస్పిటల్ పాలు, కాళ్ళు నష్టపోతున్నాం, మోటార్ సైకిల్ యాక్సిడెంట్లు అయితే మేజర్గా అవుతున్నాయి అనుకోండి. మరి ఈ రోడ్డు పైన గతంలో కేసీఆర్ తిరిగిండు, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తిరుగుతుండే ఇదే రోడ్డు పైన. యాదగిరిగుట్ట పోయే ప్రజలు కూడా పోతుర్రు, కానీ దీన్ని ఎవరు ఆచరణలో తీసుకొస్తలేరు. అయినా ఉన్నకాడికి రోడ్డునన్నా వెడల్పు చేసి అన్నా సాఫ్ చేస్తే బాగుంటుంది కదా. అది కూడా లేదు. ఎక్కడ గుంతలు అక్కడనే, ఎక్కడ మట్టి దిబ్బలు అక్కడనే కళ్ళకు కనబడుతుంది. మరి రోడ్ అన్నా మనకి ఎన్ని ఫీట్లు వెడల్పు ఉంది, ఆ వెడల్పు పెట్టిన డోజర్లు పెట్టినా క్లీన్ చేస్తే అయిపోతుంది కదా. అది కూడా లేదు. ఈ కాంట్రాక్టర్ ఇంకొకటి ఏంటంటే సిపిఐఆర్ దగ్గర 4 వెహికల్ ఇట్లా పోతాయి. అక్కడ కల్వర్ట్ ఒకటి ఉంది, ఇక్కడ రోడ్ డ్యామేజ్ ఉన్నది. ఆ 4 పోయి ఒకటే వెహికల్ పోతుంది. ఆడ ఆ ఒక్క వెహికల్ వరకే 4 వెహికల్ లైన్ కట్టి మళ్ళీ ట్రాఫిక్ జామ్ అవుతుంది. అర్జెంటుగా మళ్ళీ కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా ఎవరో మాకైతే తెలియదు, కానీ ఇది తక్షణం ఇది కంప్లీట్ చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తే ఇది బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే ఇది యాదగిరిగుట్ట వరంగల్ హైవే. యాదగిరిగుట్ట కంటే కనీసం డైలీ ఒక 50,000 మంది అయినా పోతారు ఈ రోడ్డు పైన మినిమం. మన ఈ దాని పర్పస్లో పెట్టిరు కనుక ఇది తక్షణమే ఈ రోడ్డు చేసి అందరికి అందుబాటులో తీసుకొస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. స్థానికులతో మనం మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క చెప్పండి, ఎట్లా ఉంటుంది బ్రిడ్జ్ అనేటటువంటిది? ఇక్కడ ఎండింగ్ పాయింట్ వర్క్లు అనేటటువంటి మధ్యలో ఆగిపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. అవునండి, మాకు ఇక్కడ డైలీ మేము పాస్ ఆన్ అయ్యే రోడ్స్ మీరు ఒకసారి చూస్తే మీకు అర్థమవుతుంది. యాక్సిడెంట్స్ ప్రోన్ ఏరియా లాగా అయిపోయింది ఇక్కడ మాకు. మేము డైలీ బై వాక్ వెళ్ళాలన్నా కానీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటాం. ఇక్కడైతే ఇప్పుడు మేము నిలబడిన స్పాట్లో అయితే డైలీ ఒక చిన్న యాక్సిడెంట్ అన్న 100% అవుతుంది. అది కొంచెం సివియర్గా అయింది అని అంటే మనుషులు మాత్రం బ్రతకరు. ఇప్పటివరకు మేము ఎన్నో యాక్సిడెంట్ చూసినాం, ఎంతోమందికి చిన్న చిన్న దెబ్బలతోటి వాళ్ళు బయటపడడం చూసినాం. కానీ
ఇది కనుక తొందరగా కంప్లీట్ అవ్వకపోతే ఇంకా రెయిన్స్ ఎక్కువ అవుతాయి, ఫర్దర్గా చాలా ఇష్యూస్ అవుతాయి, చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి. ఇక్కడి నుంచి టువర్డ్స్ మీరు నారపల్లి వరకు వెళ్ళినా రోడ్ అంతా ఇట్లాగే ఉంటుంది. మాకు సిపిఆర్ఐ నుంచి నారపల్లి వెళ్ళాలి అంటే ఒక డేంజర్ జోన్లో ట్రావెల్ చేసిన లాగా ఉంటుందండి. ఇది ఎట్లా ఉంటుంది ఇక్కడ అంతా గుంతలు అన్నీ కనిపిస్తూ ఉన్నాయి. వర్షం పడ్డప్పుడు సిచ్యువేషన్ ఎట్లా ఉంటుంది ఇక్కడ? వర్షం పడ్డప్పుడు నార్మల్గా రోడ్ లెవెల్ వరకు వాటర్ ఉంటే సర్వీస్ రోడ్ పైన వరకు వాటర్ వస్తాయి. సర్వీస్ రోడ్ పైన కూడా వాటర్ వస్తున్నాయి అంటే బస్సెస్ అయితే ఆల్మోస్ట్ ఇక్కడ చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళ పైనుంచి కూడా బస్సెస్ వెళ్ళిపోతాయి, ఆర్టీసీ బస్సెస్ లాగా ఉంటాయి. మీరు ఇప్పుడు గమనిస్తే చూడండి, మనం నిలబడ్డా కూడా సర్వీస్ రోడ్లో నుంచే మన వెహికల్స్ కూడా పాస్ ఆన్ అవుతున్నాయి. సో ఇక్కడ ఇది ట్రాఫిక్ ఇష్యూ చాలా ఉంది. ఎంత ఫర్దర్గా ఫ్యూచర్లో ఇట్లాగే వదిలేస్తే చాలా పెద్ద యాక్సిడెంట్స్ అవుతాయి. అది గవర్నమెంట్ కొంచెం తొందరగా రియాక్ట్ అవుతే బాగుంటుంది. ఇక్కడ ఆ బ్రిడ్జికి సంబంధించినటువంటి పనులు ఎన్ని రోజుల నుంచి ఆగిపోయినాయి? మీరు ఎప్పటి సంది చూస్తున్నారు ఇక్కడ అవన్నీ? మేము 2018 నుంచి ఉన్నామండి. 2018 నుంచి మేము రెగ్యులర్గా గమనిస్తూనే ఉన్నాము. మైట్ బి తొందరగా కంప్లీట్ అవుతుంది. ఇప్పుడైతే ఆల్మోస్ట్ అసలు అది స్టాప్ అయిపోయింది. కోవిడ్ తర్వాత అసలు నేను వర్క్ అవ్వడం చూడలేదు. జస్ట్ అప్పుడప్పుడు కొంచెం ఏమన్నా ఇష్యూస్ మీడియాలో బ్లూమప్ అయినప్పుడు కొంచెం వర్క్ ఏమన్నా జరుగుతుందేమో, బట్ మాకైతే ఇంకా ఏం తెలియదు. మీకు ఇక్కడ చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్ కూడా కొన్ని ఉన్నాయి. ఎట్లా ఉంటుంది పరిస్థితి ఇక్కడ? షాప్స్ పైనుంచి వెళ్ళినట్టే ఉంటుంది. ఇప్పుడు డైలీ షాప్స్ అండి ఇవన్నీ. ఎవరైనా ఏమన్నా యాక్సిడెంట్ ప్రోన్ అయినా కానీ అంత పెద్ద ఇష్యూస్ అవ్వవు, జస్ట్ 1 డేలో క్లోజ్ చేసేస్తారు. అవి లీగలైజ్డ్గా షాప్స్ అయితే ఏమైనా యాక్షన్ తీసుకుంటారు. ఎవరు వచ్చి పెట్టుకుంటారు? రోడ్ సైడ్ బండ్లు అండి ఇవి. రోడ్ సైడ్ బండ్లు ఒకరోజు ఉంటారు, ఒకరోజు ఉండరు కదా అన్నట్టు వదిలేసుకుంటారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు మాత్రం దాదాపు 2018 నుంచి కూడా పనులు అయితే మొదలు పెట్టారు కానీ నత్తనడకన నడుస్తున్నాయి. దీనికి సంబంధించి అధికారులు ఎవరు కూడా ఎక్కడైనా మీడియాలో వార్తలు వచ్చినప్పుడు మాత్రమే తూతూ మంత్రంగా పనులు కొనసాగిస్తారు. ఆ తర్వాత అయితే అట్లనే గాలికి వదిలేస్తారని చెప్తా ఉన్నారు. దీని మీద తక్షణమే గవర్నమెంట్ చర్యలు తీసుకోవాలి. ఈ రోడ్డుకు సంబంధించినటువంటి పనులను కూడా పునరుద్ధరించాలి. ఈ రోడ్ వర్క్స్ అనేటటువంటి రోడ్ వర్క్ కానివ్వండి, లేదంటే బ్రిడ్జ్ వర్క్ సంబంధించినటువంటి పనులన్నింటినీ కూడా త్వరగా పూర్తి చేయాలని చెప్పేసి వాళ్ళు కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే దాదాపు 2018 నుంచి కూడా ఇక్కడ వర్క్స్ కొనసాగక దుమ్ము ధూళితోటి అంతా కూడా పబ్లిక్ అయితే ఇబ్బంది పడుతూ ఉన్నారు. కెమెరామెన్ రమేష్తో నరేష్, V6 న్యూస్, హైదరాబాద్.